ఎక్కడికి వెళితే నేను ఈ విద్యను అభ్యసించగలను, ఎవరిని ఆశ్రయిస్తే నా యొక్క కోరిక నెరవేరుతుందని కొంతకాలం ఆలోచించగా నా అదృష్టవశము చేత జన్మజన్మల భాగ్యము చేత నాకు మా గురువరెణ్యుల యొక్క చరణములు దొరికాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అచలాపురము అని ఒక కుగ్రామం. అక్కడ విజయవాడ వాస్తవ్యులైనటువంటి మహాదేవ శాస్త్రి గారు గ్రామాలన్నీ తిరుగుతూ దేశమంతా పర్యటిస్తూ అనుకోకుండా అచలాపుర గ్రామానికి చేరుకున్నారు. ఆ సందర్భంలో అప్పుడు మా గురువు గారు చాలా చిన్న వయసులో ఉండగా ఆ గ్రామంలోనే ఒక చిన్న పూరి గుడిసెలో ఒక వేద పాఠశాలను స్థాపించారు. మా గురువు గారు ఆయనతో పాటు ఇంకో 4 సహాధ్యాయులను పెట్టుకొని వారికి విద్యాభ్యాసాన్ని నేర్పించారు. విజయవాడలో వాళ్ళ ఇంట్లో మా గురువు గారిని మిగిలిన శిష్యుల్ని అక్కడే ఉంచుకొని వారికి అద్భుతమైనటువంటి విద్యాభ్యాసాన్ని నేర్పారు. ఆ కాలంలోనే మా గురువరేణ్యులు శృంగేరి మఠంలో ఉంటూ అద్భుతమైనటువంటి వేదంలో తన పాండిత్యమును ప్రదర్శిస్తూ ఎక్కడ వేద పరీక్షలు నిర్వహించినా ఆ కాలంలోనే వెండి గ్లాసులను బహుమతిగా పొందారు. అలాంటి మహానుభావులు బ్రహ్మశ్రీ దుద్దిళ్ల మనోహర అవధాని గారు.